యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి సహోదర సహోదరులకందరికీ నా యొక్క వందనములు. ఆయన చేసిన అద్భుత కార్యములలో కొన్ని మీతో పంచుకోవాలని ఈ చిన్ని వీడియో చేయుచున్నాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలవాలవై పొమ్ము, సమాధానము గలదానవై పొమ్ము. ఎంత మంచి ప్రేమ అండి యేసయ్య ప్రేమ. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. మన బాధలను ఆయన భరించి మనకు స్వస్థతనిచ్చి సంతోషము ఆరోగ్యమునిచ్చే దేవుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని అడిగిరి. వాళ్ళందరూ ఆ పాప చనిపోయింది అనుకుంటున్నారు. ఇంకెందుకు దేవుణ్ణి అడక్కు, ఆయన విసిగించుకో యేసు ప్రభువుని అని చెప్తున్నారు. కానీ యేసయ్య అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, జీవము గల దేవుడు, జీవమునిచ్చువాడు, జీవాధిపతి, జీవజలముల బుగ్గ యుద్ధకు మనులను నడిపించువాడు. ఆమేన్. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరులకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచూ నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముంది. ఆయన అద్భుతములు ఆశ్చర్యములు చూసి విస్మయముందారు, ఆశ్చర్యపడ్డారు. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఎవరికైనా ఎప్పుడైనా పస్తుండనియక ఆత్మకు మన్నాను, శరీరమునకు ఆహారమును ఇచ్చే దేవుడు మన దేవుడు, మంచి దేవుడు. ఆయనకే సమస్త ఘనత, స్తుతి, మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.